ఖజేంద్రా ఏం చేస్తున్నారా? వచ్చినావు అందరు బాబాయ్. ఆ ఈయన ఉండి 3 కప్పులు చాయ్ పెట్టుకుని వస్తా. ఈయన ఉండి ఇప్పుడు అయ్యో 3 కప్పుల చాయ్ ఎందుకురా? ఎందుకంటే పోయింది బాబాయ్, నువ్వు రోజు ఇల్లు రెంట్కి ఇచ్చినంత మాత్రాల పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావు. వచ్చినాక నువ్వుకుంటున్నావా? నేను చిక్కటి పాలతోని రెడ్ లేబుల్ చాయ్ పట్టేసి చాయ్ పెట్టిస్తా కానీ పోతలో ఊకే కిందికి మీదకి ఎన్నిసార్లు తిరుగుతావు? రోజు 3 సార్లు. అందుకే ఇప్పుడు 3 కప్పులు చాయ్ పెట్టిస్తా, ఇంటికి తీసుకొని ఉఫ్ ఉఫ్ అనుకుంటుందా? సరేనా? వదిన మళ్ళీ వచ్చే నెలిస్తే ఒక 2000 ఇయ్యరాదు? సరే వదిన, నెల రోజులంటే నీ లెక్కల 30 రోజుల 365 రోజుల మరి కిందటి సంవత్సరంలో 50,000 ఇస్తా అని తీసుకుపోయినావు, మళ్ళీ నెలలో ఇస్తా అని తీసుకుపోయినావు. ఇప్పటికి కూడా ఇలా సంవత్సరం అవుతుంది. అయినా నేనేమనుకోను అంటే నేనేమనుకోను, మనుషులు ముఖ్యంగా పైసలు ముఖ్యమా? సమాజమే మనుషులతో నడుస్తుంది, పైసలతో ఏం నడుస్తుంది చెప్పు? నేనేమనుకోను. అయినా కానీ నా దగ్గర పైసలు లేవు కానీ ఇది గోల్డ్ చైన్ తీసుకో, దీన్ని తాకట్టు పెట్టి పైసలు వస్తే మంచిగా వాడుకో. మళ్ళీ నేను పైసల కోసం మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు నాకు పైసలు ఇవ్వకు. నేను కాళ్ళకి చక్రాలు కట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరుగుతాను కదా, అప్పుడు కూడా నాకు పైసలు ఇవ్వకు. సరేనా? తీసుకో, చైన్ తీసుకో.